This is Chandrika. This is Asma Sumaya. Now we are going to tell Telugu question and answers. ప్రత్యక్ష దైవాలు పాఠం ఆధారంగా సారాంశం మీ సొంత మాటల్లో చెప్పండి. ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవడానికి కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికునితో, ఓ మహర్షి, నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం ఇప్పుడు వివరిస్తాను అని చెప్పి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ధర్మవ్యాధుడి తన తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ రచన ఆభరణాలు ధరించి సంతోషంగా ఉన్నారు. వారు కుమారుడితో, ప్రియమైన కుమార, నీ వంటి ఉత్తమ కుమారుడు ఉండగా మాకేమీ లోటు ఉంటుంది. నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నీవు మానవుడిగా పుట్టావే గాని గొప్ప దేవతవు అని పలికారు. అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుని పరిచయం చేశాడు. ఓ మహర్షి, వీరే నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల నాకు గొప్ప జ్ఞానం కలిగింది. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. నేను ఇతర దేవతలను పూజించను. గృహస్థులు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అని 5గురిని